కార్యాలయంలో భగీరథ జయంతి సందర్భంగా మా పార్టీ నాయకులు అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు, నరసింహ గారు, వెంకయ్య గారు, సాగర్ గారు, అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర సామాజిక వర్గానికి నాయకులు, తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ యొక్క భగీరథ జయంతి రామాయణంతో అదేవిధంగా సగర సామాజిక వర్గం దైవంగా భావించేటటువంటి భగీరథుడు, ఏ భగీరథుడైతే శివుడి ఒక తల మీద, ఏ భగీరథుడైతే రామాయణంలో ప్రస్తావించినటువంటి భగీరథ, మరి ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి యొక్క నీతి పర్వాకాన్ని కానివ్వండి, కట్టడాలు కానివ్వండి, ఏవైతే సగర సామాజిక వర్గం చేస్తున్నదో మరి ముఖ్యంగా వారికి ఈ భగీరథ జయంతి అనేది ఒక పండుగలట. వారికి మరి ఒక కార్మిక రంగంతో చాలా దగ్గర ఉన్నటువంటి ఒక సంబంధం వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు 41 రోజులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 41 రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీసీ కార్మికులు జేఏసీ పేరున ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్స్ని, వారి యొక్క ఇచ్చినటువంటి ఒక ఏవైతే అర్జీ ఉందో దాన్ని పక్కకు పెట్టి మొండి వేకర్తో ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తించాలి. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి, దీని ప్రభుత్వం ఒక విభాగం కింద దీన్ని మార్చాలి, పెట్టుబడి పెంచాలి, టీఆర్సీ బకాయిలు ఇవ్వాలి, 2017 నుంచి రావాల్సినటువంటి టీఆర్సీ బకాయిలు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్కు వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కాబట్టి అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సు సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి యొక్క సమయంలో ఇదే డిమాండ్ నుండి ఆ రోజు